హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్. ఈరోజు వీడియోలో మనకి మగ్గం వర్క్ బ్లౌజు లైనింగ్ది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. వీడియో ఇలా ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవాలి. మనం లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ ఇట్లా హ్యాండ్ పైన వర్క్ పైన ఇలా వేసి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత మనం మార్కింగ్ చేసిన దానిపై కట్ చేసుకోవాలి. ఇలాగా మనకి వర్క్ ఎక్కడి వరకు ఉంటుందో మనకు లైనింగ్ కంటే హాఫ్ ఇంచ్ అంతా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్గా కట్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజు. హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్ అనేది ఇలాగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ వేయకున్నా సరే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మీ ఇష్టం మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. మనము ఇక్కడ హ్యాండ్కి ఆపోజిట్లో మనకి బ్యాక్ ఫ్రంట్ వచ్చేలా క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ ఎంత ఉంటే అంత కట్ చేసుకోవాలి. ఇలాగా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి 2 ఫోల్డింగ్ చేసుకొని ఒకే దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా ఏమన్నా పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి, క్లాత్ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో మనకి బ్యాక్ అయితే ఇలా నెక్ డిజైన్ వస్తుంది కదా, ఇలాగ మనము లైనింగ్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్, అది వేసుకోవాలి. మనం నెక్ అయితే కట్ చేయకూడదు లైనింగ్కి, కానీ నేను 2-in-1 బ్లౌజులు కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను నేను, అందుకని నేను నెక్ కూడా కట్ చేశాను. ఇలా వర్క్ పైన లైనింగ్ ఇలా వేయాలి. ఫస్ట్ ఇట్లా నీట్గా చేత్తో పాటు ఇలా నీట్గా ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇలాగా మనకి ఫ్రంట్ పార్ట్స్ వస్తాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి ఇలాగా వేసుకోవాలి. బ్యాక్ లైనింగ్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్స్ కూడా సింగిల్గా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా క్లాత్ ఎక్కువగా ఉంటే మార్కింగ్, లైనింగ్ తక్కువగా ఉంటే లైనింగ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికే కట్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి నెక్ వైపు డిజైన్ ఎలా వస్తే అలా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, మనకి బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వస్తే అక్కడ ఇలా క్రాస్గా వేసుకొని సింగిల్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా నెక్ వైపు కూడా ఇలాగా కట్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా లైనింగ్స్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కన్నా ఉంటే ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి వచ్చేసి దేనికైనా మగ్గం వర్క్కి ఈ సైడే వస్తుంది. ఇలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సేమ్ ఇది కూడా అంతే, రివర్స్లో తిప్పేసుకోవాలి. దీనికి ఖర్చు కూడా అంత ఏం అవసరం ఉండదు. మగ్గం వర్క్ బ్లౌజ్కి బ్యాక్ అయినా నెక్ అయినా హ్యాండ్స్ అయినా రివర్స్ తిప్పేసుకుంటే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ తొందరగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు క్రాస్ పట్టీస్ కూడా సేమ్ మిగిలిన క్లాత్లో ఇలా మనకి 2 పీసెస్ ఉంటే సరిపోతుంది క్రాస్ పట్టీ. ఇలా క్రాస్ పట్టీ కూడా మనకి ఇలాగ 2 కావాలి కదా బ్లౌజ్కి. లైనింగ్స్ అయితే 2 తీసుకోవాలి. 1 సైడ్ 3, 1 సైడ్ 3, 6 కావాలి. మనకి షేప్ బెల్ట్ని బట్టే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.